బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మలక్పేట్లోని శాలివాహన నగర్ పార్కులో తెల్లవారుజామున 7 గంటల 20 నిమిషాల సమయంలో ఒక్కసారిగా కొంతమంది దుండగులు వచ్చి కాల్పకు తెరలేపారు. అయితే ముందుగా అందరూ కూడా వాళ్ళంతా కూడా సైకో కిల్లర్ల పని అయి ఉంటుందన్న రకంగా భయపడిపోయి ఉలిక్కిపడ్డారు. కానీ అంతలోనే గన్ ఫైరింగ్ శబ్దాలు విన్న వారంతా వచ్చి చూసేసరికి చందు రాథోడ్ కుప్పకూలిపోయాడు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారంగా శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ తదనంతరం చందు రాథోడ్ తన ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి వస్తుంటారు. రెగ్యులర్ గా మేము చూస్తూ ఉంటాం. తన ఫ్రెండ్ ఇంకోవైపు గేట్ దగ్గర బైక్ పార్క్ చేసి ఉంచారు. సో తను రెగ్యులర్ ఇక్కడ జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు. ఇంకో గేట్ నుంచి చందు రాథోడ్ బయటకు వెళ్ళి అక్కడ జ్యూస్ తాగుతూ అంతలోనే బైక్ తీసుకుని రమ్మని తన ఫ్రెండ్ కి సజెస్ట్ చేయడంతో ఫ్రెండ్ ఇంకో దగ్గర నుంచి బైక్ తీసుకొచ్చేటువంటి ఆ క్రమంలోనే రోడ్డు దాటి అక్కడ జ్యూస్ తాగేందుకు చందు రాథోడ్ వెళ్తున్న క్రమంలోనే బయట ఆల్రెడీ పక్కాగా రెక్కి నిర్వహించి ప్లాన్ వేసుకున్నటువంటి కొంతమంది దుండగులు బ్లూ కలర్ స్విఫ్ట్ కార్ లో వచ్చారు. చందు రాథోడ్ బయటకు వెళ్ళగానే కల్లో కారం కొట్టారని ఒక్కసారిగా వామ్మో వామ్మో అని చెప్పి అరవడం మొదలు పెట్టాడు. కల్లో కారం అంతా మండుతూ ఉంది. సో అంతా అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా మా కళ్ళెదుటే 4 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైపోయారని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే దీనంతటికీ కారణం భూ వివాదాలే కారణంగా తెలుస్తోంది. భూ వివాదం ప్రధాన కారణం. సో రాజేష్ అనేటువంటి వ్యక్తి చందు రాథోడ్ ఇద్దరు కూడా ఒకే రాజకీయ పార్టీలో పనిచేస్తున్నారు. మరొక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు కూడా సిపిఐ పార్టీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ రాజేష్ అనే వ్యక్తి ఇప్పుడు చందు రాథోడ్కున్నటువంటి భూ వివాదాలే కారణంగా గతంలో కూడా హెచ్చరించారు, ప్రాణాలు తీస్తానని చెప్పి కూడా భయభ్రాంత గురి చేశాడు, బెదిరింపులకు పాల్పడ్డంటూ కూడా చందు రాథోడ్ కుటుంబీకులు చెప్తున్నారు. సో తాజాగా వాకింగ్ చేస్తూ ఉండగా తెల్లవారుజామునే ఈ రకమైనటువంటి ఘటనతో చందు రాథోడ్ ని హతమార్చే ప్రయత్నం రాజేష్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా ఇద్దరు కూడా పనిచేస్తూ ఉన్నారు. సో చందు రాథోడ్ రాజేష్ భూ వివాదాలే ఇంతటి పరిస్థితి దారితీశాయి. చందు రాథోడ్ స్పాట్ లోనే మరణించినట్టు తెలుస్తోంది. పెట్టినా వస్తుంది చూడండి. అది తెలుగులో పాయింట్స్ పెట్టాను. ప్రెస్ 2 నిమిషాలు. తను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేశాడు. ఆయన రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు. అయితే బండి తీసుకుని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ నువ్వు బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు. ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని రెడీ ఊరు. ఇక్కడ వాళ్ళు కళ్ళకి ఇట్లా కొట్టగానే ఆయన వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ వచ్చే వరకు ఇసుకలో పడ్డాడు. ఇసుకలో పడగానే 4 రౌండ్లు ఫట్ట కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయింది. ఈ గల్లకే వెళ్ళిపోయారు. అంటే ముందేమన్నా అన్నారా? ఏమన్నా ఏ వర్డ్ ఉపయోగించాలి. జస్ట్ ఈయన మొత్తుకుండు కేకలేసి నేను కారం కొట్టిరు. వామ్మ అంతా అందరు వచ్చారు అప్పుడే. కానీ అందరు చూసిన ముందనే చంపేసారు. అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలేదేసుకోవాలి. ఇది 7:20-25 ప్రాంతాన అంతే. ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 7:22